రారా అన్నయ్య, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఏమిటి రాజా, ఏంటి విశేషం? నేను హోటల్ ఓపెన్ చేస్తున్నాను అన్నయ్య. రాజా, ఎంత గొప్పవాడివయ్యారా. ఆ గొప్పతనం నాది కాదన్నయ్య, నీది. తమ్ముడు. అవునన్నయ్య, నువ్వే కనుక లేకపోతే నేనేమైపోయి ఉండేవాళ్ళం. నా అన్న వాళ్ళకు దూరమైన రోజున నీ ఆదరణే కనుక లేకపోతే నా బ్రతుకేమై ఉండేదో ఊహించుకోవడానికే భయంగా ఉంది. రాజా, నాలాంటి వాడి నీడలో పెరిగిన చెడుకు దూరంగా ఉండి పగలు రాత్రి కష్టపడి ఈ రోజు నువ్వు హోటల్ ఓపెన్ చేస్తున్నావంటే నాకు చాలా ఆనందంగా ఉంది. చెయ్యరా, నీ హోటల్ ఓపెనింగ్ బ్రహ్మాండంగా చెయ్యి. ఎవరి చేత ఓపెన్ చేయించమంటావో చెప్పు. మినిస్టర్ల చేత, సినీ యాక్టర్ల చేత? వాళ్ళెవ్వరూ వద్దు, నీ చల్లని చేత్తో ఓపెన్ చేయి, నాకంతే చాలు. నేనా? అవును. నేను నీ హోటల్ ఓపెన్ చేయడం ఏంట్రా? నువ్వేం తప్పించుకోవడానికి ప్రయత్నించొద్దు, నువ్వు ఓపెన్ చేస్తున్నావు. అది ఇంకేం మాట్లాడదంటే రాను. రానే, తీసుకోనే. నీ హోటల్ 12 టేబుల్స్, 48 కుర్చీలతో, 6 స్వీట్లు, 12 హాట్లతో లైఫ్ లాంగ్ వర్ధిల్లేలా చూడమని ఉన్నాడో లేదో తెలియదు, కానీ ఉంటే ఆ భగవంతుని ప్రార్థిస్తా. అదేమో నాకు తెలియదు కానీ నీ ఆశీర్వాదం ఉంటే అంతే చాలు. చిత్రంగా కలిసావయ్యా, ఇక నా పని అయిపోయినట్టే. నా టైం బాగాలేదులే మామ, అందుకే పొద్దున్న నీకు దొరికాను. ఇంతకీ విషయం ఏంటో చెప్పు. విచిత్రమైన జోకులు అయ్యా నీకే. ఏముండదే, సంగీతరావు అని పాటలు పాడేవాడు ఉన్నాడు. ఆడికాడికి అదేదో మలేషియా నుంచి వజ్రాలహారం ఒకటి వచ్చి ఉండదు. అదంటే నాకు చాలా ఇష్టం. అది ఎల్లుండి కల్లా సింహాచలం పంపేస్తాడు. ఇయ్యాల రేపలా దాన్ని నూక్కు రావాలయ్యా. ఆడిల్లు ఆడంటే 14 ట్రంక్ రోడ్, టెలిఫోన్ నెంబర్ 4431, హైట్ 5'4", వెయిట్ 67 kgs. వాడికి అన్నీ తెలుసు అని నాకు తెలుసు. అబ్బో విజయుడా, విచిత్రమయ్యా నువ్వు. అందరి చిట్టాలు తెలుసు నీకో. దాంతో పాటు అందరి జాతకాలు కూడా నాకు తెలుసు. ఆ విషయాన్ని సెపరేట్ గా ఓ రోజు మందు కొట్టి డిస్కస్ చేద్దాం. ఎంతకీ అమౌంట్ ఎంత ఇస్తాం? ఏంది ఇచ్చేదే? నీ మామూలు రేటే కదా. అది గుర్తుంది కదా, రేపు అది నీ దగ్గర ఉంటుంది. విచిత్రుడు అయ్యా నువ్వు. ఇదిగో నాకు ఆ కనకమాల గారికి అది పని ఉండదే, నేను వస్తా మరి. ఇదిగో ఇజుడా, ఆడు అసలే అచ్చిన కొడుకో. నైట్ పూట ఇంటి చుట్టూ పోలీసులు కాపలా పెట్టాడు. పగలపోతే పని అయ్యాడు చూడా. అవన్నీ నాకు వదిలేసి నువ్వు వెళ్ళిపో. నాకన్నీ తెలుసు, మీరంతా కామైపోండి. నాకన్నీ తెలుసు. ఇప్పుడు నేనేమన్నాను? మమ్మల్ని కామైపోమన్నారండి అని ఉంటాను. అదిగా సంగీతరావు గారు, మేము ఇక్కడ ఉంటేనే మీకు సేఫ్. మేము బయటికి వెళ్ళి ఏం చేయమంటారు చెప్పండి? బచ్చాలాడమా? గోళీలు ఆడుకో, పులి మేక వచ్చా అది ఆడుకో. నాకన్నీ తెలుసు. మీలోని ఆ దొంగలుండొచ్చు. అర్ధరాత్రి దాకా నాకు అంకమ్మ కథలు చెప్పి నేను నిద్రపోయిన తర్వాత బొడ్లోంచి పాకు తీసి నన్ను పొడిచి ఆ హారం మీలో ఎవరో ఒకరు ఎత్తుకుపోవచ్చు. కనుక మీరు లోపలికి రావటానికి వీల్లేదు, మీరు బయట ఉండండి. నాకన్నీ తెలుసు. ఇప్పుడు నేను చెప్తున్నా, బయట ఉండమన్నారండి. అనే ఉంటాను. నేను సంగీతరావుని కనుక నేను పాట పాడుకుంటూ ఉంటాను. నా పాట ఆగిపోగానే నాకు ఏమీ జరగకముందే వచ్చి మీరు నన్ను రక్షించాలి. అర్థంగా? నాకన్నీ తెలుసు. మీ బేటాల వాటాల్లో తేడా రానివ్వను. కనుక బయట నిద్రపోకుండా కాపలాగాయండి. పండి సార్, నువ్వు సైలెంట్ అయిపోరా, ఆయనకి అన్ని తెలుసు. కరెక్ట్. పదండ్రా, పోయి మన పద్ధతిలో మనం డ్యూటీ చేద్దాం. పదండి పదండి పదండి. నాకన్నీ తెలుసు. శంకరా నాద శరీరా హరా వేద విహార హరా జీవేశ్వరా. నాకన్నీ తెలుసు. ఇప్పుడు నేను పాడాను. నాద శరీరా హరా వేద విహార హరా జీవేశ్వరా శంకరా టడహం 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 శంకరా. స్వరం మార్చుంటాడు. పల్లవనమాట. నువ్వు ఎందుకొచ్చావు? మీ ఇంట్లో ఉందే వజ్రాల హారం, దానికోసం. వజ్రాలహారమా? వజ్రాలహారమా? అది మంచిది కాదు, పిచ్చిది. పిచ్చి పిచ్చి పిచ్చిగా వాక్కు. బాగా అతిసే చూడు. కావాలంటే మా పక్కింట్లో ఇలాంటి వజ్రాలహారం ఇంకోటి ఉంది. మన ఇద్దరం కలిసి దొంగతనం చేద్దాం. అది నువ్వే తీసేసుకో. దొంగతనానికి వచ్చిన వాడితో
కథలు చెప్పకు మావా. చెప్పను నీకంతా తెలుసు. అబే నాకేం తెలీదు. మ్మ్. ఇవ్వు తాళాలు. మ్మ్. తొందరగా చెప్పదా? తీ. మ్మ్. సంగీతరావు గారంటే పేరుకు తగ్గట్టే పాడేస్తున్నారా చూడు చూడు ఓ. మ్మ్. విచిత్రుడు నువ్వు. ఇదిగో డబ్బు, మళ్ళీ వెళ్తామా? విచిత్రమైన మాటలతో విచిత్రంగా ఎదుటోడిని మాయ చేసి విచిత్రంగా కుండలు పెట్టి విచిత్రంగా బిందులు లాగేద్దామని విచిత్రాలోచనలున్న చిత్ర విచిత్రాల శకుని మావా. ఆ, ఏమే కొంచెం డబ్బు తక్కువగుందే, ఇందులో ఒక 1000 తగ్గినట్టుంది కదా. పొరపాటు ఆ, పొరపాటు చేసావా? ఇంకెప్పుడు నా దగ్గర చెయ్యి మాక. ఇంకానా? చెయ్యి.